హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ్రెడ్డి అండ్ విశ్వల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డైమండ్ నిమ్కి లేదా డైమండ్ చిప్స్ అని కూడా అనొచ్చు. సో ఇవి స్వీట్ షాప్ స్టైల్లో చేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. సో మైదా పిండి 1 కప్పుకి 1/2 కప్పు బియ్యం పిండి ఉండాలి. 100 గ్రామ్స్ మైదా అయితే 25 గ్రామ్స్ బియ్యం పిండి ఉండాలి. సో ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వాముని అరచేతిలో వేసుకొని నలిపి అందులోనే యాడ్ చేసుకోవాలి. అరచేతిలో నలిపి ఓమని యాడ్ చేసుకున్న తర్వాత కరిగించిన నెయ్యిని వాడుకోవాలి లేదా కరిగించిన డాల్డాని వాడుకోవాలి. ఉంటే డాల్డా వాడండి, లేదంటే హెల్త్కి మంచిది కాదనుకున్న వాళ్ళు 2 టీ స్పూన్ల నెయ్యిని కరిగించి ఇందులో చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నెయ్యిని వాడుతున్నాను, 2 స్పూన్స్ తీసుకున్నాను. సో ఇది కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకొని బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు చాలా చక్కగా డైమండ్ చిప్స్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, మన నెయ్యి పిండికి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇది మనకి ఉండగడుతుంది అన్నమాట. గట్టిగా ఇలా ముద్దలాగా పట్టుకుంటే ఉండకట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండకట్టిన తర్వాత ఇందులో వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఈ పిండిని మనం పక్కకు పెట్టుకోవాలి. వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను పిండిని. సో ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టివచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఏదన్నా మంచి వర్షం పడుతుంటూ మంచి సినిమా చూసుకుంటూ ఈ చిప్స్ ఎన్ని తింటామో కూడా మనకే తెలియదు అనమాట, అంత బాగుంటాయి. సో ఇక్కడ పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెని కానీ లేదా ఒక ముద్దని కానీ తడి టవల్ని కానీ కప్పి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు 30 నిమిషాల తర్వాత పక్కకు పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఈక్వల్ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈక్వల్ సైజ్ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవడం. ఇలా ఈక్వల్గా అనుకొని ఈక్వల్గా చేసుకుంటే అన్నీ సేమ్గా వస్తాయి అన్నమాట చపాతీ. అండ్ అలాగే మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు కూడా ఉన్నాయండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో మిల్లెట్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. బ్రౌన్ రైస్ దోశ, బ్రౌన్ రైస్ ఇడ్లీ, నెక్స్ట్ జొన్న దోశ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, రాగి ఇడ్లీ, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో ఎవరికైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి. సో ఇప్పుడు మన చపాతీ పీట తీసుకొని పిండిని చాలా ఎక్కువగానే చల్లుకోవాలి. సో ఎందుకంటే పిండి ఎక్కువగా చల్లకపోతే మనకి డైమండ్స్ కట్ చేసేటప్పుడు సరిగ్గా రావన్నమాట. ఇది మాత్రం చాలా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిండిని పీట పైన ఎక్కువ చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. కంపల్సరీగా పిండిని ఎక్కువ చల్లుకుంటూ చేసుకోవాలి, లేదంటే డైమండ్స్ మనకి కట్ చేసినప్పుడు సరిగ్గా రావు. సో నేను ఇక్కడ ఒకటే చపాతీ చేసి ఒకటే కట్ చేయడం చూపించాను. సో అన్నీ మీరైతే అన్నీ చేసుకొని అన్నీ కట్ చేసుకోండి. సో వీడియోలో ఎంత అవుతుందని ఒకటే చపాతీ చేసి కట్ చేశాను. సో ఇలాగా చూస్తున్నారు కదా, ఇట్లా ఉండాలి చపాతీ. సో దీన్ని ఒకసారి ఎక్కడైనా మందం ఉంటే మళ్ళీ ఒకసారి అనేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి తీసి మళ్ళీ చపాతీ పీట మీద పెట్టుకుంటే మనకి ఈజీగా డైమండ్స్ అనేవి వస్తాయి. వీడియోలో చూసిన విధంగా చపాతీని కట్ చేసుకోండి. నిలువుగా, అడ్డంగా, క్యూబ్స్ లాగా కానీ డైమండ్స్ లాగా కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూసిన విధంగా చపాతీని కట్ చేయండి.
చూస్తున్నారు కదా, ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి. సో నిలువ అయిపోయిన తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోండి. చాలా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిది. సో మైదా అయితే మంచిది కాదు అనుకునే వాళ్ళు మీరు గోధుమ పిండిని యూజ్ చేసి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నిలువుగా కట్ చేసిన తర్వాత ఇలాగ అడ్డంగా కట్ చేస్తున్నాను. పిండి పీట పైన ఎక్కువగా చల్లుకోవడం వల్ల మనకి ఇలా కట్ చేసినప్పుడే మంచిగా ముక్కలు ముక్కలుగా విడిపోతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇలాగ మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయాయి. సో మీరు కూడా పిండి పీట పైన పిండి ఎక్కువగా చల్లుకొని సో ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని జల్లి గిన్నెలో వేసుకోండి. సో ఇలాగ అన్ని జల్లి గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి ఎగరవేయాలన్నమాట. జల్లి గిన్నెలో ఇవన్నీ ఎగరేయడం వల్ల ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఆ పిండి అంతా పోతుంది. వీడియోలో చూసిన విధంగా జల్లి గిన్నెలో వేసుకొని ఇలాగా ఎగరవేయండి. ఇలా ఎగరేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చాలా హాట్గా ఉండాలి. ఆయిల్ అనేది బాగా మరిగిపోవాలి. బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న ఈ డైమండ్స్ని కట్ చేసుకున్న చిప్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోండి. సో నేను ఒకే చపాతీ కట్ చేసి అలాగే ఒకే చపాతీని ఫ్రై చేసి చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. సో ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత సుతారంగా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో మంచి గోల్డెన్ కలర్ రాగానే మనం జల్లి గిన్నెలోకి తీసుకుంటే సో ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో మీరు కొంచెం కలర్ ఎక్కువైనా కూడా చాలా డార్క్ కలర్ వస్తాయి. సో ఇలాగ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే చల్లారిన తర్వాత మంచిగా కలర్ వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఒక అరగంట సేపు అలా గాలికి వదిలిపెట్టి మంచిగా టైట్గా ఉన్న కంటైనర్లోనే వేసుకుంటే 1 వీక్ వరకు 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, అన్నిటినీ ఇలాగ జల్లి గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. చూస్తున్నా చాలా క్రిస్పీగా వచ్చాయి. వేడి మీదనే ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయి. సో వీడియో చూసిన వాళ్ళందరూ అయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన డైమండ్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొన్రెడ్డి అండ్ బిస్వల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.